Ready. Hey, hi viewers, welcome to ఛానల్. నేను మీ చందు. సో మనందరికీ తెలుసు కదా, KGF 1, KGF 2 ఎంత పెద్ద హిట్. దాంట్లో గరుడా క్యారెక్టర్ కూడా అంతకంటే పెద్ద హిట్. అండ్ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన గరుడా రామ్ గారు నాతో ఉన్నారనమాట. సో సార్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సార్ మీరు పట్టుకున్నా కూడా చిన్న షివరింగ్ వస్తుంది సార్, భయం వేస్తుంది మాకు. సో అంటే సో ఏంటి, ఎలా ఉంది అంటే KGFతో స్టార్ట్ అయిన మీ జర్నీ అటు మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు కదా. సో ఏంటి, ఏం చెప్తారు? ప్రజెంట్ ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంది? బిజీగా ఉన్నారా ఏంటి? జరుగుతూ ఉంది, బిజీగా పోతుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అంతే. పాత్రలు వస్తుంది. ప్రతి ఒక్క సినిమాను ప్రతి ఒక్క సినిమా వచ్చేది నాకు ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతాను. ఫస్ట్ ఏదైనా వస్తుంటే దాన్ని ఆపర్చునిటీ లాగా చూడాలి. అదొక అవకాశం మాకు ఇచ్చింది, దేవుడు ఇచ్చింది. దాన్ని నీట్గా కంప్లీట్ చేయాలి అనేది ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాను. ఓకే సార్, అంటే మీరు యాక్టర్ అవ్వాలి అని అనుకోలేదు, యాక్సిడెంట్గా అయ్యారు. బట్ అంటే ఎక్కడో విన్నది చదివింది, మీరు ఒక డ్రైవర్ వృత్తిలో నుంచి ఇటు రావటం అనేది కూడా చాలామందికి ఇన్స్పిరేషనల్ కూడా. సో మీరేమనుకుంటారు అంటే, సో ఈ జర్నీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ KGF ఒప్పుకోకపోతే గరుడ అనే ఒక ఆర్టిస్ట్ కానీ లేకపోతే మీరు కానీ మీ లైఫ్ ఎలా ఉండేది? సో KGF తర్వాత ఎలా ఉందన్నట్టు ఏం చెప్తారు? ఇది ఈ డ్రైవరు బాడీ గార్డ్ అనేది ఎలా వచ్చిందో నాకు తెలీదు. బట్ ఎలాగో అది స్టార్టింగ్లో వచ్చేసింది. అప్పటి నుంచే రాకీ సినిమా రిలీజ్ అయింది. సెకండ్ మూవీ రిలీజ్ టైం నుంచో యశోడ్లో మనము క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. బట్ మనమేమంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఉంటే మనం అన్నీ చూసుకోవాలి కదా. ఒక ఫ్రెండ్ ముందుకెళ్తున్నారు ఇట్లా అంటే వీ షుడ్ బి సపోర్టివ్. అది అట్లా వచ్చి KGF అయినాక ఇది వచ్చింది. సో అందరూ షాక్, మా ఫ్యామిలీలో అంటే ఏంటి ఇలా రాశారు అని. సరే ఓకే, ఏం చేసేకి అవుతుంది, రాశారు అని. దట్ మిస్టేక్. నాకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదండి. ఇది ఇక్కడే చెప్పి నేను ఎక్కడ సార్ నిజమే సార్, నేను షాక్ అయ్యానంటే చాలామంది ఏంటంటే సో గరుడ సో యష్ గారి బాడీ గార్డ్ అంట, యష్ డ్రైవర్ అంట అని చెప్పేసి రకరకాల సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. సో వాటన్నిటికీ ఈరోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టారనమాట, అంతేనా ఫైనల్గా? సో ఇంట్లో కానీ మీరు కానీ ఈ న్యూస్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? కొందరు ఫ్యామిలీ మాత్రం తిట్టారు, ఏంటి ఇలా వచ్చేసింది, అంటే ఎక్కడో ఏమో చెప్పామంట, నేను ప్రొటెక్ట్ చేయాల్సిండే అది ఇది. సో ఫ్రెండ్గా అట్లా ఉంటాం. బట్ యష్ గారు చెప్పారు, ఏ రామ్ అది నాకు చూసేకి అవుతలేదు, ఇలా వస్తుంది అని. ఓకే, ఏం చేసేకి అవుతుంది. ఓకే, సో ఫైనల్గా ఈరోజు అయితే ఒక నిజం తెలిసింది మాకు కూడా. ఓకే, అంటే KGF తర్వాత చాలా సినిమాలు చేస్తున్నారు. బట్ యాజ్ ఏ ఒక పర్సనల్గా భీమ్లా నాయక్లో మీరు ఒక చిన్న సాంగ్లో కనిపించారు. సో మీ అంటే KGF తర్వాత ఆ చిన్న క్యారెక్టర్ అంటే ఇంకా ఏమైనా సీన్స్ కట్ అయ్యాయా భీమ్లా నాయక్లో, లేకపోతే ఆ పార్ట్ వరకేనా? ఎందుకంటే చాలామంది మీ ఫ్యాన్స్ కానీ లేకపోతే అంత పెద్ద విలన్కి ఇంత చిన్న క్యారెక్టర్ ఇచ్చారేంటి అనేది క్వశ్చన్ మార్క్. బట్ మీరేం చెప్తారు? అది మన మిస్టేక్ అండి, మనం చూస్ చేసుకోవాలి. సో మిస్టేక్స్ కామన్, అందరూ చేస్తారు. ఓకే, బట్ నేను అది కూడా గొప్ప అవకాశం అని అనుకుంటాను. నేను పవన్ కళ్యాణ్ సార్ని మీట్ చేశాను. మా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్. సో తనకి షీ వాజ్ వెరీ హ్యాపీ. సో అది ఏమవుతుందో ఏమో తెలీదు. బట్ ఆయన గారిని మీట్ చేసి కాసేపు మాట్లాడాము, అంతే చాలు. నాకు మిమ్మల్ని గుర్తుపెట్టారా? చాలా బాగా మాట్లాడారు. చూసారంట సినిమా, మీ క్యారెక్టర్ ప్లే చేసిన KGF చూసారా? ఆయన చూసారంట, దాని గురించి అడిగారు. నాకు తమిళ్లో ఏదో మూవీ గురించి చెప్పారు, కోడియల్ వరవన్, అది ఏదో తమిళ్ చూశాను, ఐ లైక్ ఇట్ అన్నారు. ఓకే, చాలు, అంతకన్నా ఇంకేం కావాలి. అంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇస్ ద గ్రేట్ పర్సనాలిటీ. సో ఏంటి సెట్స్లో ఆయన మీకు ఎలా అనిపించారు? అంటే మామూలుగా అప్పుడు చాలా తక్కువ మందితో మాట్లాడటం, బుక్స్ చదవటం అని చెప్తూ ఉంటారు కదా. సో మీరేం అబ్జర్వ్ చేశారు ఆయన దగ్గర? నేను ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు, ఆయన వచ్చారు సెట్లో, అది ఇది చూశారు, ఆయన పని ఆయన చేసుకున్నారు. ఫ్రీ ఉండేటప్పుడు మమ్మల్ని అయ్యప్ప సార్ ఆర్టిస్ట్ అంతా కలిసి అందరినీ మాట్లాడించారు.
ఆరాంగా వెళ్ళారు. అండ్ ఇంకా కేజీఎఫ్ తర్వాత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందంటే మీరు చేసింది సలార్. సో సలార్ 2 కోసం ఆల్రెడీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ సలార్ 1లో సో ఏంటి ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే సో ఆన్ సెట్స్, ఆఫ్ సెట్స్, సో ఎప్పుడైనా ప్రభాస్ గారు మీ అందరి కోసం లంచ్ తీసుకొచ్చారా? ప్రభాస్ గారు భోజనం అంటేనే మంచి ఫెస్టివల్లా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ప్రభాస్ గారు ఫుడ్ తీసుకురావటం, డార్లింగ్. ఒకసారి ప్రశాంత్ నీల్ది బర్త్డే ఉండింది, ప్రశాంత్ నీల్ సార్ది. అప్పుడు ఫుడ్ అంతా పంపించారు. అది ఒకలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే తినేదాకా వదలరా? లేదు అట్లే అన్నీ ఉంటుంది. అందరికీ చెప్తుంటారు ఫ్రెండ్స్ వాళ్ళంట ఇది చేస్తూ ఉంటారు. ఓకే అది చూసినాక అమ్మ ఏదో రోజు తినేసిపోతే సార్ అలా ఉంటుంది. యాజ్ ఆన్ సెట్స్ అంటే షూటింగ్లో సో ఆయనతో ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? సల్లార్ మీరు కూడా సేమ్ సో ఆయన దాంట్లోకి వెళ్తారా? అండ్ 2లో ఆయనతో కలవబోతున్నారు. సో ఏంటి ఎలా ఉండబోతుంది అప్డేట్ ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్ నడుస్తుంది. అది అయినాక అది స్టార్ట్ అవబోతుంది. అది ప్రశాంత్ నీళ్ళోళ్ళే చెప్తారు. అది ఎప్పుడు ఏమిటి అని నాకు తెలియదు. బట్ షూటింగ్ డేస్ గుర్తు చేసుకుంటే ఏమొస్తుంది ప్రభాస్ గారితో సలార్? ఒకసారి అలా అలా ఆ రోజులకి వెళ్తే ప్రభాస్ గారితో ఆ షూటింగ్ డేస్ అవన్నీ ఖాళీ టైంలో ఎక్కువగా క్రికెట్ ఆడేవాళ్ళని విన్నాము. సో మీరు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారా క్రికెట్ ఆడుతూ అలాగే? లేదండి, నేను అంత టైం స్పెండ్ చేయలే. ఒక 4 to 5 days ఏమన్నా నేను మీట్ చేసిండొచ్చు. ఒక సక్సెస్ మీట్లో మీట్ చేసాము. అదంతా కూర్చొని మాట్లాడుకొని ప్రశాంత్ నీల్ సారు, ప్రభాస్ సారు అందరూ కూర్చోండి, యాక్టర్స్ అంతా. ఆయన్ని చూస్తుంటే ఏం మాటలు రాదు. యాక్చువల్లీ రాజుని చూసినట్లు ఉంటుంది, ఒక మహారాజుని చూసినట్టు. ఆయన మాట్లాడుతూ ఉంటే చూసుకొని ఎంజాయ్ చేసుకొని. అండ్ ఇప్పుడు బకాసుర రెస్టారెంట్లో మీరు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ తెలుగులో స్టోరీస్ వింటున్నారా బాగా? లేకపోతే తెలుగు వాళ్ళు వచ్చి సినిమా అంటే చేస్తున్నారా? లేకపోతే స్టోరీ విని క్యారెక్టర్ విని నచ్చితే చేస్తున్నారా? నాకు తెలుగు సినిమా చేయాలంటే చాలా ఇష్టం. కథలు కూడా వింటాను. ఇప్పుడు నాకు చూస్తాను, నాకు ఇది సూట్ అవుతుందా కథ అనేసి చూస్తాను. నాకు అది నచ్చిందంటే పెద్ద బ్యానరా చిన్న బ్యానరా ఎవరు హీరో ఏమి చూడను, ఐ విల్ డూ ఇట్ అంతే. ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ శివు గారు ఫోన్లోనే నెరేట్ చేశారు. నాకు చాలా నచ్చింది. ఐఎమ్ డూయింగ్ దిస్ అనేసి వచ్చి చేశాను అంతే. అంటే ఎక్కువగా గరుడ అనగానే గరుడ రామ్ అనగానే నెగిటివ్ క్యారెక్టర్స్ విలన్ ఇలా. సో మీకు ఎప్పుడైనా ఒక సాఫ్ట్ రోల్లో సో మంచిగా సో ప్లే చేయాలని ఉందా? లేకపోతే ఇంకా మోర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా, ఐ మీన్ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? డ్రీమ్ క్యారెక్టర్స్ అంతా ఏం లేదు. ఇప్పుడు మంచిది చేయాలనుకుంటాను, దేవుడి క్యారెక్టర్ చేయాలనుకుంటాను. కొన్ని డిఫరెంట్ రావాలి. ఇప్పుడు ఒకేలాగా చేస్తూ ఉంటే మనకే నచ్చదు చూస్తే, దీంట్లోనూ అదే అని. నాకు ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా, నాకు వేరే క్యారెక్టర్ చేయాలా, జనాల్ని మెప్పించాలా, వాళ్ళు మమ్మల్ని గుర్తించాలి, వాళ్ళు ప్రశంస చేయాలి, మమ్మల్ని అప్రిషియేషన్ రావాలి. దీని మీద ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. సో అంటే అమ్మగారికి చిరంజీవి గారు అంటే ఇష్టం అని విన్నాం. సో ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అని. సో అండ్ ఈ కెరీర్ గ్రాఫ్లో మీ సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా చిరంజీవి గారితో సినిమా చేయొచ్చు కదా నా కోసం అని ఆవిడ అడిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది, 2-3 times అడిగారు. మా అమ్మ ఏమంటే అప్పుడు చిరంజీవి చాలా పెద్ద ఫ్యాను మా అమ్మ. మనమంతా అప్పుడు డాక్టర్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్ అంటూ ఉంటే మా అమ్మ చిరంజీవి ఓల్డ్ ఫ్యాన్. నేను స్కూల్లో ఉంటే మా అమ్మ వచ్చి ఎంత పిచ్చి ఫ్యాన్ అంటే స్కూల్లో వచ్చి ఎవరికో ఇంట్లో బాగాలేదు, వాడిని పంపించండి అర్జెంట్ అని స్కూల్ బ్యాగ్ తీసుకొని నన్ను తీసుకొని చిరంజీవి సినిమాకి తీసుకొని వెళ్ళేది. ఏం సినిమా సార్ అది? అది మెకానిక్ అల్లుడునో ఏదో అప్పుడు అది ఇంకా గుర్తుంది. దానికి తీసుకెళ్ళి థియేటర్లో గాంధీ క్లాస్లో కూర్చోబెట్టేది, చూసుకొని ఇద్దరు వెళ్ళేది. అలా మీ ఊహ తెలిసిన తర్వాత అలా ఏమన్నా ఆయన సినిమాలకు వెళ్ళిన రోజులు గుర్తున్నాయా? కాలేజీ బంక్ కొట్టి, స్కూల్ బంక్ కొట్టి అలా చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళిపోయిన రోజులు? స్కూల్లోనే వెళ్ళానండి నేను. దీనికంతా అదొక సినిమా ఉంది కదా, బంగారు కోడి పెట్ట, ఘరానా మొగుడు, అవన్నీ వెళ్ళాను. ముఠా మేస్త్రి అనే గ్యాంగ్ లీడరు, ఇవన్నీ అప్పుడు అంతా ఇది చేస్తాను. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? సో క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమైనా అప్డేట్స్ ఇవ్వచ్చు కదా మాకు? అంటే సో డ్రాగన్ కానీ సో యాక్ట్ చేస్తున్నారా డ్రాగన్లో? వాట్ ఎవర్ అవన్నీ లేదు. అవన్నీ ఉండింటే చెప్తాండి, అదంతా లేదు. ఇప్పుడు ప్రస్తుతం తమిళ్లో 2 ప్రాజెక్ట్ చేస్తున్నా. కాంచన 4, ముగుతి అమ్మన్ 2 చేస్తున్నా.
నాన్ వైలెన్స్ అనే ఒకటి చేశాను, అదొక రిలీజ్గా ఉంది. నేను బాబీ సినిమా అంతా శిరీష్ అని. కన్నడలో ఒక 2-3 ప్రాజెక్ట్ ఉంది ఆన్ గోయింగ్. మనకు మలయాళంలో ఉంది మోహన్ లాల్ సార్తో, అది చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్. సో